ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ ను తగ్గించి స్థూల నమోదు నిష్పత్తిని మెరుగుపరచడం కొరకు విద్యార్థులకు ఎన్నో పథకాలను అందిస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులతో పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ, మధ్యాహ్న బడి భోజనం, మన బడి మన భవిష్యత్, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం లాంటి ఎన్నో పథకాలను అందిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక అనేకం మూతపడ్డాయి. పేదవారు సైతం ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి వెనుకేస్తున్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఎన్నో పథకాలను అమలు చేసింది. పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఎన్నో పథకాలను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం మాత్రం చూరకొనలేకపోతుంది. ఆర్థికంగా కష్టమున్నా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. దీంతో విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు అనేకంగా మూతపడుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా బోధనా సిబ్బంది లేక ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. మనం సామాన్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలలను చూశాం. కానీ ఒకే ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి పాఠాలు బోధించేందుకు ఒక ఉపాధ్యాయురాలుచే నడపబడుతున్న పాఠశాల కూడా ఉందంటే కొంత ఆశ్చర్యమే కదా. ఇది ఎక్కడో కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం కాసేపల్లి గ్రామంలో ఉంది. తాడిపత్రి నియోజకవర్గానికి 50 కిలోమీటర్ల దూరంలో కాసేపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ప్రస్తుతం ఆ పాఠశాలల్లో కుల్లాయమ్మ అనే విద్యార్థిని మాత్రమే మొదటి తరగతి చదువుతుంది. కేవలం ఆ ఒకే ఒక్క విద్యార్థిని కోసం ఒకే ఒక్క ఉపాధ్యాయుని ఉంది. కుల్లాయమ్మ కొరకు ఆ ఉపాధ్యాయురాలు ప్రాతినిధ్యం పాఠశాలకు వచ్చి బోధిస్తూ ఉంది. ఆ ఒక్క విద్యార్థిని కొరకు వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇంటి వద్దనే భోజనాన్ని వండుకుని పాఠశాలకు తెచ్చి కుల్లాయమ్మకు వడ్డిస్తున్నారు. ఒకవేళ కుల్లాయమ్మ ఆరోగ్యం సరిగా లేక పాఠశాలకు రాని పక్షంలో ఆ ఉపాధ్యాయురాలు కుల్లాయమ్మ ఇంటికి వెళ్లి ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకుంటుంది. గతంలో 100 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని, అయితే క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని ఉపాధ్యాయురాలు పేర్కొంటున్నారు. గతేడాది 2 విద్యార్థులు ఉండేవారని, ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ సంఖ్య పెంచేందుకు గ్రామంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదన్నారు. ముఖ్యంగా హోదా కోసం తమ పిల్లలను గ్రామస్తులు సమీపంలో ఉన్న పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అంతేకాదు, గ్రామంలో ప్రాథమిక విద్య వరకు మాత్రమే ప్రభుత్వ పాఠశాల ఉండటంతో హైస్కూల్ కోసం పట్టణ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉండటంతో గ్రామస్తులు ప్రాథమిక విద్యా దశ నుండే ప్రైవేటు పాఠశాలల్లో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఏది ఏమైనా ఈ పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయురాలు ఒకరికొకరుగా ఉన్నారు. తోటి విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఆ ఒక్క విద్యార్థిని మాత్రం కొద్దిసేపు ఆటలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసేపల్లి ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే ఉండడం గురించి మండల విద్యాధికారి జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. అయితే వచ్చే ఏడాది ఈ పాఠశాల కూడా మూతపడే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తుంది. అప్పుడు పేదింటి కుల్లాయమ్మ విద్యాదశ ముగిసిపోవలసిందేనా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.